2019లో ఘన విజయం సాధించి 5 ఏళ్ల పాటు చెప్పిందే వేదమన్నట్టు పరిపాలించి వైసీపీకి 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైంది. ఆ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. వైసీపీని ఓడించి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టి 6 నెలలైంది. అయితే చంద్రబాబు పాలనపై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలైపోయిందని, త్వరలోనే జమిలీ ఎన్నికలు రాబోతున్నాయంటూ వైసీపీ అలర్ట్ అయింది. కేడర్ మొత్తం ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కూడా చెప్తుంది. పార్టీ అధినేత జగన్ కూడా నిత్యం యాక్టివ్గా ఉంటూ కేడర్ను ఉత్సాహపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జమిలీ ఎన్నికల బిల్లు వైసీపీ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. జమిలీ ఎన్నికలు నిర్వహించాలనేది బీజేపీ పట్టుదల. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రతిపాదనపై చర్చ సాగుతోంది. అయితే తొలిసారి ఈ బిల్లును చట్టసభల ముందుకు తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం. అయితే ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బిల్లు ప్రవేశపెట్టేందుకు కూడా ఓటింగ్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు ఓటింగ్లో మెజార్టీ రావడంతో బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు న్యాయశాఖ మంత్రి. అయితే ఈ బిల్లుపై విస్తృత చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి జేపీసీ నివేదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యులను కూడా ఖరారు చేశారు. ఇప్పుడు ఈ బిల్లుపై విస్తృత చర్చ జరుగుతోంది. జమిలీ ఎన్నికల బిల్లు ముసాయిదాను ఓసారి పరిశీలిస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే అవకాశమైతే లేదు. వాస్తవానికి 2027లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని వైసీపీ ఆశిస్తోంది. అందుకే తాము మళ్లీ అధికారంలోకి వచ్చేస్తున్నామని చెప్పేసుకుంటోంది. అయితే జమిలీ బిల్లు ముసాయిదాను బట్టి చూస్తే 2034 వరకు జమిలీ ఎన్నికలు జరిగే ప్రసక్తే లేదు. 2029 ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటైన రోజును అపాయింటెడ్ డేగా గుర్తించి ఆ తర్వాత 5 ఏళ్ల పాటు ప్రభుత్వం కొనసాగుతుంది. అంటే 2034 వరకు అది ఉంటుంది. మధ్యలో వివిధ రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల పదవీ కాలాలు కూడా 2034 నాటికి ముగుస్తాయి. అప్పుడు అటు లోక్సభకు, ఇటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి.